మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రఘురామ్ ఇంటికి ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. అలాగే పంతులు గారు కూడా వస్తారు. ఇక జానకి, రెండన్నయ్య గారు అక్కడే నుంచున్నారేంటి, రండి వదిన గారు అని చెప్పేసి లోపలికి పిలుస్తుంది. అలాగే రఘురామ్ని కూడా పిలుస్తుంది. ఇక రఘురామ్ అలాగే ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక రఘురామ్ చాలా సంతోషంగా ఉంది. మీరు పెద్ద మనసు చేసుకొని మా రామలక్ష్మిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం నిజంగా మా అదృష్టం అని వెనకాలే అలా అంటారేంటి అన్నయ్య గారు? మీ ఇంటి పిల్ల మా ఇంట్లో అడుగు పెట్టబోతుంది. నిజానికి మేమే అదృష్టవంతులం అని చెప్పేసి ఇక ప్రమీల అంటుంది. దాంతో ఒక్కసారిగా రఘురామ్ చాలా సంతోషపడతాడు. నిజంగా మీలాంటి గొప్పవారు ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. కాకపోతే మీలాంటి మంచి మనసు, పెద్ద మనసు, అభిమానాన్ని తెలుసుకోలేకే మీ పెద్ద కొడుకు మీకు దూరం అయ్యి మీ మీద పగ తీర్చుకొని మా రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అని వెనకాలనే ఇక ప్రమీల, ఇప్పుడు వాడి గురించి ఎందుకులేండి, జరిగిందంతా మర్చిపోదాం. అయినా ప్రశాంత్ వాళ్ళ కాదు, చాలా బుద్ధిమంతుడు. ఎవరు ఏం చెప్పినా సరే నమ్మడు. పెద్దవాళ్ళని గౌరవిస్తాడు, ఆడవాళ్ళని తల్లాగా చూస్తాడు. అసలు నా కొడుకని చెప్పడం కాదు కానీ వాడికి మంచి బుద్ధులు తప్ప ఒక్క చెడు బుద్ధి కూడా రాలేదు. అచ్చం మా అన్నయ్య గారిలాగే అని చెప్పి అంటుంది. ఇక జానకి, అదంతా మా అదృష్టం. అలాంటి అబ్బాయి మా రామాకి రావటం నిజంగా మా అదృష్టం అని జానకి అంటుంది. ఇక రఘురాము, అలా చూస్తావేంటి జానకి, వెళ్ళి వాళ్ళకి అల్పాహారానికి ఏమైనా తీసుకురా అని అనగానే ఇక జానకి లోపలికి వెళ్ళి వాళ్ళ కోసం టీ పెడుతూ ఉంటుంది. ఇక ఇంతలోకి పంతులు గారు, అమ్మా మీరొచ్చిన పని రామ్ గారు మీతో చెప్పకుండా మేము ఇలా నిర్ణయం తీసుకోవడం తప్పేమో అనిపిస్తుంది. ఏంటి చెప్పండి, దేని గురించి మాట్లాడుతున్నారు? అదే ప్రశాంత్కి రామలక్ష్మికి త్వరలో పెళ్లి చేసేస్తే మంచిదని మా అభిప్రాయం. అందుకే వచ్చే ముహూర్తానికి వాళ్ళకి పెళ్లి చేద్దామని మంచి ముహూర్తం పెట్టమని పంతులు గారిని తీసుకొని వచ్చాం. మీ నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా ఇలా పంతులు గారిని తీసుకొని ఇంటికి వచ్చాం. మీరేమైనా పడతారేమోనని. అయ్యో, దానికి మేమెందుకు ఇబ్బంది పడతాం? మా మనసులోని అభిప్రాయాన్నే మీరు చెప్తున్నారు, దానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని రఘురామ్ అంటాడు. ఇక జానకి ఏమో వాళ్ళ కోసం టీ పెడుతూ ఉంటుంది. ఇంతలోకి జానకి, ఆద్య ఏంటి ఉదయం నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? సీనయ్య కూడా లేడు సమయానికి ఇక్కడ ఉండడానికి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలోకి ఒక పక్కన రామలక్ష్మి ఏమో రూమ్లో చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక శౌర్య ఏమో రామలక్ష్మి ఏ రూమ్లో ఉందా అని చెప్పేసి ఇక ప్రతి రూమ్ని వెతుకుతూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే ప్రశాంత్ కాలేజ్ దగ్గరికి వస్తాడు. రాగాన్లే పరుగు పరుగున పైకి వస్తాడు. ఇక రాగాన్లే అక్కడ శౌర్యని చూస్తాడు. ఏంట్రా నువ్వేంటి ఇక్కడ, రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చావా అని అనగానే అప్పుడే లోపల ఉన్న రామలక్ష్మి వాళ్ళ మాటల్ని వింటుంది. ఇక శౌర్య ఏమో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రామలక్ష్మి జీవితాన్ని నేను నాశనం చేయాలని ఇక్కడికి రావటం ఏంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా అని అంటాడు. ఏంటి, నేను అన్నది తప్ప ఏంటి? రామలక్ష్మి జీవితాన్ని నువ్వు నాశనం చేస్తున్నావని, నువ్వు అందుకే ఇక్కడికి వచ్చావని రామలక్ష్మినే నాకు ఫోన్ చేసి మరీ చెప్పింది. అందుకే తనని కాపాడటానికి నేను ఇక్కడికి వచ్చాను అని వెనకాలే, ఒరే దుర్మార్గుడా, రామలక్ష్మిని నేను నాశనం చేయడం ఏంటి? నువ్వు ఇదంతా కావాలని చేశావా అని అంటూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి లోపల నుంచి ప్రశాంత్ వచ్చేశాడు. ఇక నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటుంది. ఇక ప్రశాంత్, ఒరే శౌర్య, నీ చేతులారా నువ్వే చేసుకున్నావు కదా ఆ రోజు రామలక్ష్మిని పానకంలో మత్తుమందు కలిపి తన జీవితాన్ని నాశనం చేసి తనని ఎలా అయినా నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. కానీ నీ అంతటి నువ్వే రామలక్ష్మిని నా నుంచి కాపాడి తనని నువ్వు కాపాడితే నేను కాపాడానని, అలాగే ఇదంతా నువ్వే చేశానని అంతా నీ మీద నిందని వేసుకున్నావు. ఇప్పుడు రామలక్ష్మి దృష్టిలో నువ్వు చెడ్డవాడివి, తన జీవితం నాశనం చేసిన దుర్మార్గుడివి. అందుకే రామలక్ష్మి ఇక నన్నే పెళ్లి చేసుకుంటుంది, నన్నే ప్రేమిస్తుంది. ఇప్పుడు కూడా నిన్ను చూసి భయపడి నాకు ఫోన్ చేసింది అని అనగానే ఒక్కసారిగా రామలక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఏంటి, కోచ్ సార్ నన్ను కాపాడారా? నేను శౌర్య సార్ని అవమానించానా? కోచ్ సార్ని తప్పుగా అనుకున్నానా? నమ్మలేకపోతున్నానే. ఇదంతా చేసింది ప్రశాంత. సరైన ఎందుకు ఇలా చేశాడు అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న శౌర్య, చూడు ప్రశాంత్,
అమ్మ నా దగ్గరికి వచ్చి నువ్వు రామలక్ష్మితో పెళ్లి జరగకపోతే చచ్చిపోతావని బెదిరించావని, ఎలా అయినా మీ ఇద్దరిని కలపమని నన్ను వేడుకుంది. అందుకే నిందని నా మీద వేసుకున్నాను. కానీ రామలక్ష్మికి ఏదైనా తప్పు జరిగినా, రామలక్ష్మి మళ్ళీ నీ వల్ల ఏమైనా బాధపడినా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను క్షమించును, గుర్తుపెట్టుకో అని అనగానే, అంతలేదు, అసలు రామలక్ష్మి నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడదు, నిన్నెప్పటికీ నమ్మదు కూడా నమ్మదు అని ప్రశాంత్ అంటూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక డోర్ ఓపెన్ చేసి ప్రశాంత్ చంప పగలగొడుతుంది. అది చూసి శౌర్య షాక్ అయిపోతాడు. ఇక ప్రశాంత్, రామలక్ష్మి అది మాట్లాడద్దు, నా జీవితం నాశనం చేసి మళ్ళీ నువ్వు నన్నేదో ఉద్ధరించినట్టు నన్ను పెళ్లి చేసుకుంటానని నా ముందే బిల్డప్లు ఇస్తావా? ఎందుకు ఎందుకు ఇలా చేసావు? సార్, మిమ్మల్ని నేను ఎంతో నమ్మాను, కానీ మీరు ఈ రాక్షసుడికి నాకు అప్పచెప్పి మీరు త్యాగశీలు అవ్వాలనుకుంటున్నారా? ఏంటి సార్ ఇది? అది కాదు రామలక్ష్మి, చాలు సార్, చాలు. మీరు మీ తమ్ముడు కోసం చేసిన త్యాగాలు చాలు. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇప్పుడే ఇప్పుడే నేను ఈ విషయం మా నాన్నతో చెప్తాను అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి పరుగు పరుగున ఇంటికి బయలుదేరుతుంది. ఇక శౌర్య రామలక్ష్మికి నిజం తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ప్రశాంత్ అయితే, ఒరేయ్, ఇదంతా నీ వల్లే రామలక్ష్మికి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి ప్రశాంత్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన రఘురామేమో, పంతులు గారు, ఇక ఆలస్యం చేయొద్దు, మా రామాకి ప్రశాంత్కి ఈ దగ్గరలో ఏ మంచి ముహూర్తం ఉన్నా పెట్టండి, వాళ్ళిద్దరు పెళ్ళి జరిపించేద్దాం అని అనగానే, అయ్యా, ముహూర్తాలు చూస్తున్నాను, అలాగే ఇద్దరి రాసుల ప్రకారము ఈ నెల 9వ తారీఖున మంచి ముహూర్తం ఉంది, వచ్చే వారమే. ఆ ముహూర్తంలో పెళ్లి చేస్తే ఇక వాళ్ళకి తిరుగుండదు, వాళ్ళ జీవితాలు కూడా చాలా సంతోషంగా ఉంటాయి, మీకు ఇబ్బంది లేకపోతే ఆ ముహూర్తం ఖరారు చేసుకోండి అని అనగానే, ఇక రఘురామ్, మాకేమీ ఇబ్బంది లేదు, పెళ్ళి మీరే చేస్తారు కాబట్టి మాకు కూడా ఇబ్బంది లేదు అన్నయ్య అని చెప్పి ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అంటారు. ఇక రఘురామ్, అయితే ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి, ఇక ముహూర్తాలు అయిపోయాయి కాబట్టి లగ్నపత్రిక రాయండి అని అనగానే, ఇక పంతులు గారు లగ్నపత్రిక రాస్తూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి నాన్న నాన్న అంటూ పరిగెత్తుకుంటూ పుస్తకాలు పడేసి మరీ వచ్చి రఘురామ్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. రామలక్ష్మి, ఏమైంది? అమ్మ రామ, ఏమైందమ్మా అని జానకి, ఇక శివరాం అందరూ కూడా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే అడుగుతారు. ఇక ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఏమీ అర్థం కాదు. ఇక రఘురామ్, ఏమైందమ్మా రామ, చెప్పమ్మా. నాన్న, మనం అందరం అనుకున్నట్టు శౌర్య సార్ మంచివారే, చెడ్డవారు కాదు. అవును, శౌర్య సార్ వాళ్ళ తమ్ముడు కోసం త్యాగం చేసి నిందలు తన మీద వేసుకున్నారు. నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నది శౌర్య సార్ కాదు నాన్న. అవును, ఆ రోజు గుడిలో పానకంలో మత్తుమందు కలిపింది నా జీవితం నాశనం చేయాలనుకున్నది ప్రశాంత్. అవును, తమ్ముడు కోసం తను నిందని తన మీద వేసుకొని మనందరి దృష్టిలో శౌర్య సార్ చెడ్డవారయ్యారు. కానీ ఇదంతా చేసింది ప్రశాంత్ నాన్న అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాటకి రఘురామ్ షాక్ అయిపోతాడు. ఇక అక్కడే ఉన్న ప్రశాంత్ అమ్మ నాన్న కూడా కంగారు పడతారు. ఇక ఇంతలోకి రామలక్ష్మి, అవును నాన్న, ఇప్పుడే నాకు ఆ విషయం తెలిసింది, శౌర్య సార్ చాలా మంచివారు, ఇదంతా చేసింది ప్రశాంత్ నాన్న, ప్రశాంత్ అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ షాక్ అవుతాడు. ఏంటి, మా రామలక్ష్మి చెప్పింది నిజమా? చెప్పండి, ఇదంతా చేసింది ప్రశాంత అని అనగానే, ఇక ప్రమీల, బాగుందమ్మా, చాలా బాగుంది, మా కొడుకు నీ జీవితాన్ని కాపాడితే వాణ్ణి మెచ్చుకుంటున్నావా? వాడు మీరు అనుకున్నట్టు మంచివాడు కాదు, ఏదో రామలక్ష్మి పొరపాటు పడినట్టుంది, వాడు దుర్మార్గుడు అని అంటూ ఉంటే ప్రశాంత్ వాళ్ళ నాన్న ఇక ప్రమీల చంప పగలగొడతాడు. నోరు ముయ్యవే, ఇకనైనా వాడి మీద అబద్ధాలు చెప్పడం మానేసే. రఘురామ్ గారు, జరిగిందంతా నేను చెప్తాను. నా పెద్ద కొడుకు శౌర్య చాలా మంచివాడు. అవును, తల్లి చనిపోయింది, వాడు ఒంటరిగా పెరగటం ఇష్టం లేక వాడి కోసమే నేను రెండవ పెళ్లి చేసుకున్నా. కానీ ఇది, వాడుంటే తన ఇంట్లో ఉండనని చెప్పింది. దీని కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తే ఎక్కడ వాడికంటే వీడిని ఎక్కువగా ప్రేమగా నేను చూసుకుంటానని చెప్పి వీడిని హాస్టల్లో జాయిన్ చేయమని చెప్పింది. కానీ వాడు దీని మనసులోని అభిప్రాయాన్ని ముందే తెలుసుకొని మాకు దూరంగా హాస్టల్లో పెరిగాడు. ఏ రోజు మాకు భారం కాలేదు. అవును, అప్పటినుంచి వాడు ఒంటరిగానే ఉన్నాడు, అది కూడా దీనికోసం, దీని బిడ్డ కోసం. అవును రఘురామ్ గారు, ఇప్పుడు కూడా
దీని బిడ్డ ప్రశాంత్ రామలక్ష్మిని ప్రేమించాడన్న ఒకే ఒక పాపానికి వాడు నిందలు మోస్తున్నాడు. ఇదంతా నిజం. అవును, ఆ రోజు ప్రశాంతే రామలక్ష్మి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కానీ వాళ్ళ అమ్మ వాడి మీద ఒట్టు వేయించుకోవడంతో వాడు నిందని తన మీద వేసుకొని తమ్ముడు కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. అంత గొప్పవాడు నా కొడుకు శౌర్య అని అంటాడు. ఒక్కసారిగా రఘురామ్ షాక్ అవుతాడు. ఇక ఇంతలోకి ఆద్య అలాగే సీను ప్రభాస్ని ఇంటికి తీసుకొస్తారు. ఇక రఘురామ్, అమ్మ ఆద్య, ఏమైంది? పెదనాన్న వాళ్ళు చెప్తుంది నిజమే. ఆ రోజు ఆ వీడియో అప్లోడ్ చేసింది కూడా శౌర్య సార్ అని మీరు అనుకున్నారు. కానీ ఆ రోజు వీడియోని అప్లోడ్ చేసింది సోషల్ మీడియాలో ఈ ప్రభాస్. అవును పెదనాన్న, నేను అదే యూట్యూబ్లో ఎవరు ఈ వీడియోని అప్లోడ్ చేశారో, ఎవరి ఐడి ఉందోనని వెరిఫికేషన్ చేస్తే అది ఈ ప్రభాసే అప్లోడ్ చేశాడని తెలిసింది. అందుకే వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను. వీడితోనే నిజం చెప్పిస్తాను చూడండి పెదనాన్న అని అనగానే, సార్, రఘురామ్ గారు, నేను చేసింది తప్పే. అవును, ఆ రోజు రామలక్ష్మి మీద అటాక్ చేసింది ప్రభాసే, ప్రశాంతే. అదంతా నేనే వీడియోని రికార్డ్ చేశాను. కానీ వాడిని ఎడిట్ చేసి శౌర్య సార్ ఉన్న వీడియోని మార్ఫింగ్ చేసి ఇక దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను. ఇదంతా ముందే ప్రశాంత్కి కూడా తెలుసు. నన్ను క్షమించండి సార్ అని అనగానే ఒక్కసారిగా రఘురామ్ చాలా ఆవేశపడిపోతాడు. ఇక ప్రమీల అలాగే శౌర్య వాళ్ళ నాన్న రఘురామ్ కాళ్ళ మీద పడి, ఈ ఒక్కసారికి నా కొడుకుని వదిలేయండి రఘురామ్ గారు, ఇంకెప్పుడు వాడి వల్ల ఏ ఇబ్బంది జరగదు, దయచేసి మా మొహాలు చూసి వాడిని వదిలేయండి అని అంటూ ఉంటే ఇంతలోకి ఆద్య, పెదనాన్న, మీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి అని అనగానే ఒక్కసారిగా శౌర్య వాళ్ళ నాన్న, నా చిన్న కొడుకు మంచోడు కాదేమో, శౌర్య చాలా మంచివాడు, వాడు రామలక్ష్మిని ప్రేమిస్తున్నాడు, మీకు ఇబ్బంది లేకపోతే రామలక్ష్మిని వాడికిచ్చి పెళ్లి చేయండి అని అనగానే ఇక రఘురామ్, తప్పకుండా, ఎందుకంటే మా రామని పెళ్ళి కాకముందే తన జీవితాని కోసం తన మీద నిందను వేసుకున్నాడు. అంత మంచివాడు ఆ అబ్బాయి. రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని కూడా నన్ను అడిగాడు. ఇక నేను ఆలస్యం చేయటం లేదు. ఈ నెల 9వ తారీఖుని శౌర్యకి రామలక్ష్మికి పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టిస్తాను. పంతులు గారు, అదే ముహూర్తానికి నా కూతురిది శౌర్యకి ఇచ్చి పెళ్లి చేస్తాను, ముహూర్తం ఖరారు చేయండి అని అంటాడు. ఆ మాటకి రామలక్ష్మి ఆద్య చాలా సంతోషపడతాడు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్లో ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం.